అహ్మదాబాద్ దుర్ఘటన మరవక ముందే మరో విమానానికి భారీ ప్రమాదం తప్పింది. శనివారం రాత్రి తిరువనంతపురం విమానాశ్రయంలో బ్రిటిష్ యుద్ధ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. 100 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న యుద్ధనౌక నుంచి బయలుదేరిన F-35 విమానం తిరువనంతపురంలో ల్యాండ్ అయినట్లు సమాచారం. హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తుండగా ఇంధనం తక్కువగా ఉన్న కారణంగా దానిని తిరువనంతపురం విమానాశ్రయంలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. యూకేకి చెందిన HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్లో భాగమైన ఈ 5వ తరానికి చెందిన స్టెల్త్ ఫైటర్ ప్రస్తుతం ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఆపరేషన్ నిర్వహిస్తుంది. ఇటీవల ఈ గ్రూప్ భారత నావికాదళంతో కూడిన యుద్ధ విన్యాసాల్లో కూడా పాల్పంచుకుంది. కాగా హిందూ మహాసముద్రం మీదుగా శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో ఈ విమానం ప్రయాణిస్తుండగా ఇంధనం తక్కువగా ఉన్నట్లు గమనించి అప్రమత్తమైన పైలట్ తిరువనంతపురం విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో ఒకే పైలట్ ఉన్నట్లు సమాచారం. కాగా భారత సైన్యం అనుమతి పొందిన తర్వాత ఈ విమానంలో ఇంధనం నింపనున్నారు. మరోవైపు మన వైమానిక దళ అధికారులు కూడా ఈ విమానాన్ని తనిఖీ చేయనున్నారు. ఇలా రక్షణ శాఖ విధి విధానాలన్నీ పూర్తయిన తర్వాతే ఈ విమానాన్ని తిరిగి వెళ్లేందుకు అనుమతించనున్నారు. ప్రస్తుతం ఈ విమానం డొమెస్టిక్ బేలో ఉన్నట్లు సమాచారం.